మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. మార్కు సువార్త యొక్క ఉపద్ఘాతము ఈ రాత్రి కాలమందు కొంచెం పరిశీలన చేద్దాం. మార్కు సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని నెరవేర్పు, మరి యేసు ప్రభువారికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ప్రణాళిక మార్కు సువార్తలో ఏమైతే మనకు వివరించబోతున్నదో దాని గురించి మరి ఉపద్ఘాతాన్ని ఈ రాత్రి కాలమందు మనం పరిశీలన చేసే ప్రయత్నము మనం చేద్దాం. ప్రియులారా, మార్కు సువార్తను సరైన విధానంలో చెప్పాలి అంటే శుభవార్త యొక్క ప్రకటన అని పిలువవచ్చు. శుభవార్త యొక్క ప్రకటన అని చెప్పవచ్చు. ఇది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభముగా స్వపరిచయం చేసుకుంటుంది. మొదటి వచనం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. విశిష్టమైన స్పష్టత, క్రియరూపక కథనం, యేసు యొక్క దైవిక శక్తి మరియు దాసుని స్వభావము, స్పష్టమైన దర్శనం ద్వారా ఇది పరలోకాన్ని భూమికి తీసుకొస్తుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రేరేపిత 4 సువార్తల్లో 2వ స్థానము ఈ సువార్తకు సరిగ్గా తగినది. 4 సువార్తలలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఆ 4ట్లో ఉన్నటువంటి దానిలో రెండవదిగా మరి 4 సువార్తల్లో 2వ స్థానం ఈ సువార్తకు సరిగ్గా తగినదిగా ఉంటూ ఉన్నదని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ప్రారంభ విషయాన్ని మనం చూసినప్పుడు 2వ మరియు 3వ శతాబ్దంలో ఆరంభ రచయితలైన సంఘ పితరులు మత్తయి, లూకా మరియు యోహాను పత్రికల నుండి తరచుగా ప్రస్తావించారు. కానీ గుర్తించదగిన స్థాయిలో ఆదిమ సంఘం మార్కు సువార్తను చాలా తక్కువగా మాత్రమే ఉపయోగించింది. మార్కులో చాలా తక్కువ విశిష్టమైన అంశాలు ఉండడము వలన ఆ తొలి శతాబ్దాలలో అది విడిచిపెట్టబడినట్టు గుర్తించవచ్చు. 2వ శతాబ్దపు చివరి భాగంలో రాసిన మార్కు మత్తయి తర్వాత రాయబడినదని పేర్కొన్నాడు. చాలా కాలం తర్వాత మార్కు సువార్తను గురించి మత్తయి యొక్క సహాయకునిగా మరియు సంగ్రహణంగా మాట్లాడాడు. ఇలాంటి అభిప్రాయాలు ప్రారంభ సంఘాలను ప్రభావితం చేసినట్లయితే సభ్యులు సువార్తను విస్మరించడానికి సులభంగా ప్రేరేపింపబడతారు. ఏది ఏమైనప్పటికీ మార్కుపై ప్రారంభం నుండి ఆసక్తి లేకపోవడం వల్ల అది ప్రేరేపిత పుస్తకం యొక్క రాజ సమగ్రత కలిగి లేదని మనము ఊహించలేం. ఇది 4 సువార్తలలో ఒకటిగా 2వ శతాబ్దం మధ్యకాలం ముందు ప్రచారం చేయబడినది. మనకు తెలుసు, మార్కు సువార్త అనేది పవిత్రమైన 4టిలో ఒకటిగా పరిగణింపబడుతున్నదని మరియు కొత్త నిబంధన యొక్క అన్ని పురాతన సంస్కరణల్లో మరియు కొత్త నిబంధన కానాను యొక్క అన్ని ప్రారంభ జాబితాల్లో చేర్చబడినదని హెన్రీ బ్యాస్కిలీ విస్తృతమైన దావా చేశాడు. అపోస్తులుడైన పేతురు తన మరణం వరకు బోధించిన సువార్తతో దీనికి సంబంధము ఉందని పుస్తకం యొక్క ప్రామాణికత నిస్సందేహంగా జోడిస్తూ ఉంది. దీని యొక్క
శిరీక్ష మనం గమనించినప్పుడు ఈ పుస్తకానికి ఇవ్వబడిన పురాతన శిరీక్షలలో ఒకటి మార్కు ప్రకారము తెలియబడిన తొలి రాతపత్రులు ఈ సాధారణ గుర్తింపును కలిగి ఉన్నాయి. బహుశా ఏదో ఒక ప్రారంభ తేదీలో ఒక కాఫీ రైటిస్ట్ మార్కు యొక్క చుట్టాను ఈ వివరణాత్మక హోదాతో ప్రారంభించి ఉండవచ్చు. ఇది ఇప్పటి వరకు దానితోనే ఉంది. ఏది ఏమైనప్పటికీ సువార్తలలో రచయిత పేరు గురించి ఎటువంటి ప్రస్తావన కనిపించలేదని గుర్తుంచుకోవాలి. పరిమాణం గురించి మనం చూసినప్పుడు యేసు జీవితానికి సంబంధించిన 4 వృత్తాంతాలలో మార్కు చాలా సంక్షిప్తమైనది. ఇది సువార్తలలో అతి పెద్దదైన లూకా కంటే 3/2 వంతులు మాత్రమే ఉంటుంది. పోల్చి చూస్తే మార్కు 678 వచనాలతో కూడిన 16 అధ్యాయాలను కలిగి ఉంది. యోహాను సువార్త 879 వచనాలతో రూపొందించిన 21 అధ్యాయాలను కలిగి ఉంది. మత్తయి సువార్త 1071 వచనాలను కలిగి ఉన్న 28 అధ్యాయాలను కలిగి ఉంది. మరియు లూకా 1151 వచనాలతో కూడిన 24 అధ్యాయాలను కలిగి ఉంది. మార్కు అతి చిన్న సువార్త అయినప్పటికీ ఇది క్రొత్త నిబంధన లేఖనాలలో అతి పెద్దదైన ప్రకటన కంటే పరిమాణములో పెద్దది. 4 సువార్తలు కలిపి క్రొత్త నిబంధనలో 1.5 వంతు ఉన్నాయి. క్రొత్త నిబంధన కానానులో సువార్తలు తీసుకున్న స్థలము దేవుని మొత్తం ప్రత్యక్షతకు వాటి విశేషమైన విలువను సూచిస్తూ ఉంది. సువార్తలను జాగ్రత్తగా అధ్యయనం చేయకుండా ఎవరు దేవుని శాశ్వతమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడము ప్రారంభించలేరు. ఎవరు కూడా శాశ్వతమైనటువంటి ఉద్దేశాన్ని ప్రారంభించలేరు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగుననే దీని నిర్మాణము మరియు శైలి గురించి మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త ఆకర్షణమైన స్పష్టతను కలిగి ఉంది. ఇది క్లుప్తంగా, సూటిగా, చిన్నగా, వాస్తవికతతో మరియు జీవనాధారంతో రాయబడింది. సువార్త జన్మవృత్తాంతాలను వదిలిపేసింది మరియు మొదటి అధ్యాయంలోని 2వ వచనంతో ప్రారంభించి అది బాప్తిసమిచ్చు యోహాను గురించిన పరిచర్యలోకి వెంటనే కొనసాగుతూ ఉన్నది. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. చూడండి ప్రియమైనటువంటి, కొన్ని దినములైనటువంటి పిమ్మట ఆయన కపెర్నహూములోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగునే యేసు ప్రభువారు బహిరంగ సువార్తలను సంబంధించి పుస్తకాలలో ఆయన సుదీర్ఘ ప్రసంగాలలో 2 మాత్రమే ఉన్నాయి. 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 32 వచనాల వరకు వాటిని మనం చూడగలుగుతాం. అలాగునే 13వ అధ్యాయము 5వ వచనం నుంచి 37 వచనాల వరకు చూస్తే ఇతర 3 సువార్తల కంటే ఈ సువార్తలో యేసు బోధలు తక్కువగా ఉన్నాయి. మార్కు కొన్ని ప్రత్యేకమైన వచనాలను కలిగి ఉంది. బహుశా ఈ సువార్తలలో ఉన్న 50 వచనాల కన్నా ఎక్కువ వచనాలు మత్తయి లేదా లూకాలో కనుగొనబడలేదు. ఈ వాస్తవము పేతురు బోధించిన సువార్త కథ యొక్క ప్రధాన భాగాన్ని రచయిత నమోదు చేశాడని అభిప్రాయానికి దారితీసింది.
సరళత మరియు వాస్తవికత కలిసిన శైలి సరళ పద్ధతిలో పాఠకుడు దాదాపు ప్రత్యక్ష సాక్షి అవుతాడు. దీని రచన శైలిని సాదాసీదాగా మరియు సులభంగా చదవగలిగిందిగా భావించి దానిని సామాన్యమైన వినయపూర్వకమైన అలంకారాలు లేని మరియు పూర్తిగా సాహిత్య కళ లేదా కళ లేనిదిగా వర్ణించాడు. ఈ సువార్త యొక్క కథనము వేగవంతమైనదిగా ఉంటూ ఉంది. మార్కుని చలనచిత్రం వలె సూచించాడు. మత్తయి మరియు లూకా క్రీస్తు జీవితానికి సంబంధించిన రంగులను మనకు అందజేస్తుండగా, మరియు యోహాను అధ్యయము చేసిన చిత్రపటాన్ని ప్రదర్శిస్తుండగా, మార్కు మనకు యజమానుని పరిచర్య యొక్క కదిలే చిత్రాన్ని ఇచ్చాడని చెప్పవచ్చును. మార్కును ప్రాముఖ్యంగా చిత్రమైన సువార్తగా పేర్కొన్నాడు. తక్కువ పదాలను ఉపయోగించినప్పటికీ ఇతర సువార్తలను మనకు చెప్పని విషయాన్ని ఈ కథ ఎల్లప్పుడూ వెల్లడిస్తుంది. ఈ కథలోని పాత్రలు హృదయాలను పరిశీలించడానికి మార్కు అనుమతిస్తుంది. యేసు శిష్యులు ఆయన మాటలకు మరియు పనులకు తమ హృదయాలలో ఎలా స్పందించారో ఈ పుస్తకం తెలియజేస్తుంది. 4వ అధ్యాయము 41వ వచనం. అదేవిధంగా ఇది అతని చుట్టూ గుమ్మిగూడిన సమూహముల మానసిక ప్రతిస్పందనను ఇస్తుంది. 1వ అధ్యాయము 27వ వచనము 2వ అధ్యాయము 7వ వచనంలో సూచిస్తుంది. వాక్య నిర్మాణము మరియు కాలము వినియోగానికి సంబంధించి మార్కు గ్రీకు చారిత్రక వర్తమానాన్ని 151 సార్లు ఉపయోగించాడు. ఈ రచన సాంకేతిక స్పష్టత ఒక సంఘటనను స్పష్టంగా చిత్రీకరించడానికి పాఠకుడు సన్నివేశ మధ్యలో ఉన్నట్లుగా ఉపయోగించబడింది. కొన్నిసార్లు పుస్తకము ఒక వాక్యం యొక్క మొదటి భాగంలో నిర్దిష్టము కాని అనిశ్చయమైన కాలాన్ని ఉపయోగిస్తుంది, మరియు వాక్యం యొక్క రెండవ భాగంలో ప్రస్తుత కాలముతో కలిపి ఉంటుంది. 1వ అధ్యాయం మార్కు సువార్త 30వ వచనం చూసినప్పుడు ఇది అదే ఉద్దేశాన్ని సాధించడానికి అసంపూర్ణ కాలాన్ని వర్తమాన కాలంతో ఉపయోగిస్తుంది. 1:37. ఈ విధంగా రెండు కాలాలను కలపడం ద్వారా మార్కు భూత మరియు వర్తమానము కలిపిన ప్రభావోత్తముగా వర్తమానము యొక్క చర్యను బహిర్గతము చేస్తాడు. అదనంగా ఈ వ్యాకరణ నిర్మాణంలో మార్కు కథ యొక్క ప్రదర్శనకు స్పష్టమైన మరియు వేగవంతమైన వేగాన్ని ఇస్తూ ఉంది. దీనిని మళ్ళీ కొంచెం మనము మరొక వీడియోలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఈ ఎక్కువగా లాంగ్ ఉండడం వల్ల ఈ యొక్క వివరణ మరి కొన్నిసార్లు పరిపూర్ణంగా మనం చూడలేకపోవచ్చు. ఈ యొక్క ఉపద్ఘాతాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలను మనము ఈ మార్కు సువార్తలో చూడబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి ప్రాముఖ్యతను ఈ 4 సువార్తలలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో మనం చూసినటువంటి విషయాలను, అలాగునే వీటిని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా మనమందరం ఒక విద్యార్థినిగా మానవ ప్రయత్నముగా మనము ముందుకు కొనసాగుతున్నాం. ఈ యొక్క మార్కు సువార్తలో ఉన్నటువంటి ఉపద్ఘాతాన్ని మనము కొనసాగిస్తూ ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. ఇందులో వచన భాగాలన్నిటిని కూడా క్లుప్తంగా మనము వివరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటున్నాం. అంటే గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటూ ఉన్నది, చాలా వివరణ ఉంటూ ఉన్నది, చాలా వాక్య భాగాలు దీంట్లో పొందుపరచబడి ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటిని మనము టూకీగా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఉపద్ఘాతానికి ముందుకు మనం వెళ్తూ ఉన్నాం.